ఒకవైపు నామినేటెడ్ పదవులు, మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవి భర్తీతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. రెండో విడత రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారట. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ పూర్తయిపోతుంది అంటున్నారు. ఈ మధ్య పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గ విస్తరణలో ఎవరు చోటు దక్కించుకుంటారు అనే చర్చ అయితే జోరుగా నడుస్తోంది. ఎందుకంటే ఆశావాహులు చూస్తే దండిగానే ఉన్నారు. మరి పదవులు ఎంతమందికి ఇస్తారు? రేసులో ఎవరెవరున్నారు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో 4 కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. బోధన్ నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ భూపతి రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి కె మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ 4కి అదనంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేశారు. నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ, బాన్సువాడ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బాన్సువాడలో బీఆర్ఎస్ నుంచి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గెలుపొంది ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా పోచారం కాంగ్రెస్లో చేరటంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ బలం 5కు పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు వెన్నంటి ఉన్న షబ్బీర్ అలీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సలహాదారులుగా ప్రాధాన్యత కల్పించారు. ఇటీవల కాంగ్రెస్లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డికి సైతం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారులుగా రెడ్ కార్పెట్ పరిచారు. ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన పీసీసీ ప్రెసిడెంట్గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని అధిష్టానం నియమించింది. వారు కాకుండా ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు నామినేటెడ్ పదవులు కేటాయించారు. మరోవైపు రాష్ట్ర స్థాయి చైర్మన్లుగా ఇరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, తాహిర్ బిన్ హందాన్లను నియమించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జిల్లాకు ఉండే ప్రాధాన్యత ఎలాంటిదో చెప్పకనే చెప్పారు. మరికొన్ని రోజుల్లో 2వ దఫా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. తన కేబినెట్ విస్తరణపై ఇప్పటికే ఢిల్లీ పెద్దల నుంచి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గ రేసులో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రేసులో ముందు వరుసలో ఉండగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సైతం రేసులో ఉన్నాను అంటున్నారు. మైనారిటీ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ సైతం రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఇద్దరికీ మంత్రి పదవి యోగం పడుతుందనే ప్రచారం జరుగుతుండటంతో రాష్ట్ర మంత్రివర్గంపై ఇక్కడి నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి 2వ విడత రేసులో ఒకరికే ఇస్తారా లేక ఇద్దరికీ అవకాశం కల్పిస్తారా అనేది చూడాల్సి ఉంది.